హలో ఫ్రెండ్స్, పెళ్ళై విడాకులు తీసుకున్న భార్యాభర్తలు మళ్ళీ కొన్ని ఏళ్ల తర్వాత ఎదురెదురు పడితే ఎలా ఉంటుంది చెప్పండి. ఆ క్షణం అనేది మనసంతా చాలా బరువుగా అనిపిస్తూ ఉంటుంది కదా. అయితే ఇలాంటిదే ఒక ఇన్స్పెక్టర్కి ఎదురైంది. ఆమె ఏ స్టేషన్లో అయితే పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తుందో అదే స్టేషన్కి తన మాజీ భర్త ఒక దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యి వస్తాడు. దీంతో ఇద్దరూ ఒక 8 ఏళ్ల తర్వాత ఇలా ఎదురవ్వడంతో ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు. మరి ఆ సమయంలో అక్కడ ఏం జరిగింది, అసలు వాళ్ళిద్దరు ఎందుకు విడాకులు తీసుకున్నారు, చివరికి ఏం జరిగిందనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా మరియు ఎమోషనల్గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇన్స్పెక్టర్ రంజిత అనే అమ్మాయి చాలా మంచిది. ఈమెకి చిన్నప్పటి నుండి పోలీస్ అవ్వాలనే లక్ష్యం ఎక్కువగా ఉండేది. కానీ అనుకోకుండా రంజితకి ప్రదీప్ అనే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. దీంతో రంజిత తన పేరెంట్స్ కోసం తన లక్ష్యంని వదులుకొని ప్రదీప్ని పెళ్లి చేసుకుంటుంది. నిజానికి ప్రదీప్ కూడా చాలా మంచివాడు. అయితే పెళ్లి జరిగిన కొన్ని రోజులకి ప్రదీప్ తల్లి అంటే రంజిత అత్తగారు రంజితను బాగా టార్చర్ చేయడం స్టార్ట్ చేసింది. అంతేకాదు, రంజిత గురించి ప్రదీప్కి లేనిపోని చాడీలు చెప్పి రంజిత మీద ప్రదీప్కి కూడా కోపం వచ్చేలా చేసి అతని మనసు కూడా మార్చేస్తుంది. అయినా కూడా రంజిత వాళ్ళని ఏమనకుండా ఆ ఇంట్లో కోడలిగా తన పనులు తాను చేస్తూ ఉండేది. కానీ తన అత్తగారు మాత్రం రంజితని ఇంట్లో నుండి గెంటేయాలని ఒకరోజు చూసుకుని పెద్ద గొడవ చేసి ఇంట్లో నుండి పంపిస్తోంది. ఇక ప్రదీప్ కూడా తన తల్లి వైపే ఉండడంతో రంజిత ఏం చేయలేక అక్కడి నుండి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చట్ట ప్రకారం ప్రదీప్ రంజిత కోర్టు నుండి విడాకులు తీసుకుంటారు. ఇక ఆ తర్వాత ప్రదీప్ మరో అమ్మాయితో ఎఫ్ఐఆర్స్ పెట్టుకుని ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆ అమ్మాయి మరొకరితో ఎఫ్ఐఆర్స్ పెట్టుకుని ప్రదీప్ని వదిలేసి అతడితో వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు రంజిత మాత్రం మరే పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండడంని చూసి తన తల్లిదండ్రులు రంజితను మళ్ళీ చదువుకోమని అంటారు. అలా రంజిత బాగా కష్టపడి సివిల్ ఎగ్జామ్స్ రాసి అందులో మంచి ర్యాంక్ తెచ్చుకొని ఇన్స్పెక్టర్ పోస్ట్కి అప్లై చేయగా అక్కడ కూడా సెలెక్ట్ అవ్వడంతో మొత్తానికి ఇన్స్పెక్టర్గా బాధ్యతలు మోస్తోంది. అయితే రెండో భార్య కూడా తనని వదిలేళ్లడంతో ప్రదీప్ బాగా చెడు వ్యసనాలకి బానిసయ్యాడు. ఇక కొన్ని రోజులకి తన తల్లి, ఆ తర్వాత తన తండ్రి చనిపోగా అతని చెల్లెలు కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడంతో ప్రదీప్ ఒంటరిగా మిగిలిపోయాడు. దీంతో ఆ సమయంలో చెడు అలవాట్లు ఉన్న కొంతమందితో పరిచయం పెంచుకొని బాగా తాగడం, బెట్టింగులు చేయటం వంటి వాటికి బాగా అలవాటు పడ్డాడు. అంతేకాకుండా అమ్మాయిలను పిలిపించుకొని తన దగ్గర ఉన్న డబ్బంతా వాళ్ళకి ఖర్చు బాగా చేసేవాడు. నిజానికి అతని దగ్గర బాగా ఆస్తులుండేవి. ఇక ఎప్పుడైతే చెడు అలవాట్లకి బానిసయ్యాడో అప్పటి నుండి వాటిని బాగా ఖర్చులు చేస్తూ ఉండేవాడు. అలా ఆస్తులన్నీ చేజారాక తన ఫ్రెండ్స్తో కలిసి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. అలా ఒకరోజు ప్రభుత్వ గూడెంలో దొంగతనం చేయగా ఆ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ ఉన్న సీసీ కెమెరాలను చూడగా వారికి ముందుగా ప్రదీప్ పట్టుబడతాడు. ఇక అతన్ని స్టేషన్కి తీసుకొచ్చి బాగా కొడుతూ ఉంటారు. అతని అరుపులు విన్న ఇన్స్పెక్టర్ రంజిత అక్కడికి వచ్చి అతన్ని చూసి ఒకేసారి షాక్ అవుతుంది. కాస్త తీరుకొని అతన్ని కొట్టడం ఆపండి అని అక్కడున్న మిగతా పోలీసులకి చెప్తుంది. అతడు చేసిన తప్పుకి కోర్టే శిక్ష విధిస్తుందని అంటుంది. ఆ తర్వాత రంజిత తన ఆఫీస్లోకి వెళ్ళిన కాసేపటికి ప్రదీప్ను అక్కడికి పోలీసుల ద్వారా పిలిపిస్తుంది. అయితే గతంలో వీళ్ళు విడిపోతున్న సమయంలో తనదేమీ తప్పులేదని రంజిత ప్రదీప్ను ఎంత వేడుకున్నా కూడా తల్లి మాటలు విన్న ప్రదీప్ రంజిత మాటల్ని అస్సలు పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు రంజిత ప్రదీప్ని తన దగ్గరకు పిలిపించుకొని, ఇప్పటికే నువ్వు నా జీవితంలో చాలా పెద్ద తప్పు చేశావు, మరి నువ్వు ఇప్పుడు చేసిన తప్పుకి ఎటువంటి శిక్ష వేయాలని అనడంతో అప్పుడే ప్రదీప్ చేతులు జోడించి నేను నిజంగా నీ విషయంలో తప్పు చేశాను, నన్ను క్షమించానంటాడు. కానీ రంజిత మాత్రం అతని క్షమాపణలు అంత తొందరగా ఒప్పుకోదు. అంతేకాకుండా ఇప్పుడు నేను నా జీవితంలో ఎంతో కొంత సంపాదిస్తూ సంతోషంగా ఉన్నాను, కానీ మీరు ఏంటి ఇలా అయ్యారు, ఎంతో డబ్బుండి ఇలా దొంగతనం చేస్తారని అనుకోలేదని అంటుంది. దీంతో ప్రదీప్ ఇలా అంటాడు, నేను నిన్ను వదిలేసిన తర్వాత ఆ దేవుడు నాకు బాగా బుద్ధి చెప్పాడు. నిన్ను కాదనుకుని మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆమె నన్ను కాదని మరో వ్యక్తితో వెళ్ళిపోయింది. కొన్ని రోజులకి అమ్మా నాన్న చనిపోయారు, చెల్లి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఒంటరిగా ఉంటూ డబ్బు బాగా ఉండడంతో చెడు వ్యసనాలకి బాగా అలవాటు పడ్డాను. నా ఫ్రెండ్స్ కూడా వారి స్వార్థం కోసం నన్ను చెడు అలవాట్లకి బానిసం చేశారని అంటాడు. నేను కూడా వారిలాగా మరి దొంగతనం చేయడం మొదలుపెట్టాను. కానీ నిజానికి నేను నేరస్తుని మాత్రం కాదు. నేను కేవలం నా ఫ్రెండ్స్కి సహాయంగా మాత్రమే దొంగతనం చేస్తున్నాను. మాలో ఒక వ్యక్తి మాత్రమే దొంగతనం చేసేవాడు. అతడే మాకు లీడర్గా ఉండేవాడు. మేము అతని కింద పనిచేస్తూ ఉంటాం. దయచేసి నాకు క్షమించు, కానీ నేను నీ విషయంలో చేసిన తప్పుకి నువ్వు ఏ శిక్ష విధించినా సరే అంటాడు. ఇక రంజిత అతను చెప్పిన మాటలు విన్న తర్వాత, మీరు చేసిన తప్పును మీరు ఒప్పుకున్నారు కాబట్టి ఆ కోర్టే మీకు శిక్ష విధిస్తుంది అని అంటుంది.
ఆ తర్వాత మిగిలిన దొంగల్ని కూడా పట్టుకొని కోర్టుకి అప్పచెప్తారు. అప్పుడు జడ్జ్ ప్రదీప్ మాటలు విన్న తర్వాత అతనికి ఫైన్ విధించి మరోసారి ఇలాంటి తప్పులు చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. ఆ తర్వాత ప్రదీప్ కోర్టు బయట రంజిత దగ్గరికి వచ్చి ఇప్పటికైనా నన్ను క్షమించలేవా అంటాడు. అలాగే కనీసం నీ ఫోన్ నెంబర్ అయినా ఇవ్వచ్చు కదా అని అడుగుతాడు. అప్పుడు రంజిత, మీరు నాతో ఏదైనా పర్సనల్గా మాట్లాడాలని అనుకుంటే రేపు నేను ఒక అడ్రస్ ఇస్తాను, అక్కడికి రండి అంటుంది. అలా మరుసటి రోజు ప్రదీప్ రంజిత చెప్పిన అడ్రస్కి వెళ్తాడు. అలా ఇద్దరు ఒక పార్కులో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు నీ జీవితం ఎలా ఉంది, మీ వాళ్ళు ఎలా ఉన్నారని ప్రదీప్ రంజితని అడుగుతాడు. దీంతో మా వాళ్ళందరూ బాగానే ఉన్నారు, నా జీవితం బాగుందని అంటుంది. మరి ఇంతకీ మీ మనసులో ఏముంది, మీరు నాతో ఏం మాట్లాడాలని అనుకుంటున్నారో చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు ప్రదీప్, రంజిత, నేను నీ జీవితంలో నీ విషయంలో చాలా చాలా పెద్ద తప్పు చేశాను, అది నేను ఒప్పుకుంటున్నాను. కాబట్టి దానికి మూల్యంగా నా దగ్గర ఉన్న ఆస్తులన్నీ నీ పేరు మీద రాశాను, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇదిగో అని తన చేతిలో ఉన్న పేపర్స్ని చూపిస్తాడు. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ఇక మీదట నేను నీ తోడు కోరుకుంటున్నానని అంటాడు. ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను, దయచేసి నన్ను మళ్ళీ పెళ్లి చేసుకో అని బాగా బ్రతిమలాడుతూ ఉంటాడు. నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాను, ఆ రోజు నా తల్లి చెప్పిన మాటలు విని నిన్ను తప్పుబట్టాను కాబట్టి ఇప్పటికీ ఆ విషయం నేను బాధపడుతూనే ఉన్నాను, కానీ ఇకపై నేను నీ విషయంలో మరో తప్పు చేయనంటాడు. ఇక అతని మాటలు విన్న తర్వాత రంజితకు కూడా కొంత జాలి కలుగుతుంది. ఆ తర్వాత నాకు కొంత సమయం ఇవ్వు అని ప్రదీప్తో అంటుంది. అలా కొన్ని నెలల తర్వాత కూడా ప్రదీప్కి తనపై ప్రేమ అలాగే ఉండడంతో ప్రదీప్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అయితే ఎక్కడైతే తను డ్యూటీ చేస్తూ ఉందో అక్కడ ప్రదీప్ దొంగతనం కేసులో పట్టుబడడంతో అక్కడ ఉంటే ప్రదీప్కి గౌరవం ఉంటుందో ఉండదో అని మరో చోట, అంటే ప్రదీప్ గురించి ఎవరికీ తెలియని చోటుకి తన ట్రాన్స్ఫర్ చేయించుకుంటుంది. ఇక తర్వాత ఇద్దరు గుడిలో మరోసారి పెళ్లి చేసుకొని తమ జీవితం హ్యాపీగా గడుపుతారు. అలా వారికి ఒక బాబు కూడా పుడతాడు. నిజానికి రంజిత ప్రదీప్ని అస్సలు క్షమించకూడదు, కానీ అతడికి మరో అవకాశం ఇచ్చింది. అంటే కొన్ని రోజుల పాటు అతన్ని గమనించి అతనిలో నిజంగానే మార్పు వచ్చిందని నమ్మిన తర్వాతే పెళ్లి చేసుకుంది. నిజానికి ఎవరైనా సరే తప్పులు చేస్తారు, కానీ ఆ తప్పును ఎవరు క్షమించరు. కానీ ఆ వ్యక్తిలో మార్పు అనేది ఉంటే మాత్రం కొన్నిసార్లు ఆ తప్పు కూడా చిన్నదే అవుతుంది. అయితే ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడున్న సమాజం అని చెప్పాలి ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఇలాంటి చెప్పుడు మాటలు విని తప్పుల్లో పడకుండా సంతోషంగా ఉండండి. ఎందుకంటే అందరికీ ప్రదీప్ లాగా సెకండ్ ఛాన్స్ అయితే రాదు కదా. కాబట్టి ఏదైనా జాగ్రత్తగా ఆలోచించి లైఫ్ని సంతోషంగా ముందుకు నడిపించండి. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.